నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బైన్సా పట్టణానికి కిసాన్ గల్లీకి చెందిన బీజేపీ కార్యకర్త కాసరోల ప్రవీణ్ మంగళవారం పాదయాత్రగా కొండగట్టుకు బయలుదేరారు. బైన్సా మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగిరితే కొండగట్టుకు పాదయాత్రగా వస్తానని ఆ అంజనకు మొక్కినట్లు ప్రవీణ్ తెలిపారు. కాగా బైన్సా మున్సిపాలిటీ బీజేపీ ఖాతాలో చేరడంతో మొక్కు చెల్లించుకుంటున్నట్లు పేర్కొన్నారు. స్థానిక గట్టుమైసమ్మ ఆలయంలో ప్రవీణ్ పాదయాత్రను చైర్మన్ దత్తాత్రి ప్రారంభించారు. జై మాతాజీ. గత వారం రోజుల కిందట మన మున్సిపల్ ఎలక్షన్ జరగడం జరిగింది. గత నెల క్రితం నేను కొండగట్టు బయలుదేరడం జరిగింది. కొండగట్టు అంటే నేను ఒకటే కోరడం జరిగింది, బైన్సాలో కాషాయ జెండా రెపరెపలాడని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా జెండా రెపరెపలాడిన మొదటి రోజే గట్టుమైసమ్మ ఆలయం నుండి కొండగట్టు వరకు కాలనీకి వస్తానని చెప్పి స్వామివారికి కోరడం జరిగింది. నా కళ సహకారం అయింది. అదే దిశగా ఈరోజు మా అన్న చైర్మన్ దత్తన్న గారు, మా కౌన్సిలర్ దిలీప్ గారు ఇక్కడికి వచ్చి నాకు స్వాగతం తెలిపి నేను కాలినడకగా ప్రారంభిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. మాన్సువాడలో కారులో ఉంచిన 8 లక్షల రూపాయలు అపహరించిన ఘటన జరిగింది. హాస్గూల్ గ్రామానికి చెందిన ఇబతి యాదవ్ రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖలో నగదు ఉపసంహరించుకొని కారులో ఉంచారు. సరుకులు కొనుగోలు కోసం రిలయన్స్ మార్ట్కు వెళ్లి వచ్చేసరికి కారు వెనుక అద్దం పగలగొట్టి నగదు సంచి దొంగలించబడింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిఘా చిత్రాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ సాధకుడు, తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజును పురస్కరించుకొని అర్ధరాత్రి 12 గంటల సమయంలో జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద జగిత్యాల బీఆర్ఎస్ శ్రేణులతో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ ఎల్ రమణ. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దావా సురేష్, యువ నాయకులు ఎల్ కార్తికేయ మరియు రాయ్కల్ మున్సిపల్ చైర్మన్ కటకం రవీందర్, జగిత్యాల కౌన్సిలర్స్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొంచెం జరుగుదా తెలంగాణ కట్టొస్తే కోట్లాది మంది జనాలకు
సంబంధించినటువంటి స్వపరిపాలన స్వంత రాష్ట్రం రావాలా, మనకు మనమే పరిపాలించుకునేటువంటి ఆకాంక్షను నిలవచ్చినటువంటి మహనీయుడు మహానుభావుడు తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి తాను గెలిచానని ముసలినక్క షబ్బీర్ అలీ విర్రవీగుతున్నాడని, ప్రతిసారి తనను గెలుకుతున్నాడని, జాగ్రత్తగా ఉండాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి హెచ్చరించారు. కొత్త మేకలకు ఏమి తెలియదని, నేను కూడా పాత బకరానని పేర్కొన్నారు. దొంగసారా దొంగ కట్టే అమ్ముకొని పైకి రాలేదా షబ్బీర్ అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడారు. 1989 నుంచి షబ్బీర్ అలీ రాజకీయ జీవితకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పురపాలక సంఘంలో జరిగినటువంటి ఎలక్షన్ల మీద ఆ 2 పార్టీల నాయకుల గురించి, ముఖ్యంగా నేను గెలిచానని చెప్పి విర్రవీగుతున్నటువంటి ముసల్నక్క షబ్బీర్ అలీ గురించి మాట్లాడతాం. ఇన్ని రోజులు షబ్బీర్ అలీ వయసు 70 సంవత్సరాల పైబడి ఉంటాడు, పెద్దోడు కదా, పోనీ ఎందుకులే అసందర్భ ప్రలాపనలు, అనవసరమైన భాషా ప్రయోగము చేయడము అవసరం లేదు. మూగజీవాల పట్ల కరుణాభావంతో కరకుదురు గ్రామస్తులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అన్నపూర్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో 5 ట్రాక్టర్ల గడ్డిని కాకినాడలో ఉన్న మూగజీవాల సంరక్షణ కేంద్రానికి అందజేశారు. ఆహారం కొరతతో ఇబ్బందులు పడుతున్న పశువులకు ఈ గడ్డి ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. మూగజీవులకు సేవ చేయడం సాక్షాత్తు దేవుడికి సేవ చేయడమే అనే నమ్మకంతో గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన పేరు రఘు అండి, కాకినాడ. మన కాకినాడలో ఉన్న ఎస్పీసీలో ఉన్న గోవుల కోసం, మూగజీవాల కోసం కరకూరులో ఉన్న అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వాళ్ళు ఒక 5 ట్రాక్టర్ల గడ్డి ఇవ్వడం జరిగింది. వారికి చాలా కృతజ్ఞతలు. గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఇలాగ సేవ చేయడం అన్నది మరింత సేవ చేసి మరింత సేవ చేయవలసిందిగా, మూగజీవాల కోసం కష్టపడి సేవ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది చాలా మంచి విషయం. మూగజీవాలకి సేవ చేయడం అంటే సాక్షాత్తు దేవుడికి సేవ చేసినట్టే లెక్క. వీరికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నమస్తే. జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని పాటంశెట్టి సూర్యచంద్ర అవాస్తవాలు మాట్లాడుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు వీరంరెడ్డి కాశీబాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హయాంలో ఏలేరు ఆధునీకరణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుంటే ఉనికి కోసమే సూర్యచంద్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సాక్ష్యాలు లేని విమర్శలు మానుకోవాలని, నియోజకవర్గ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని హితవు పలికారు. ప్రజల మద్దతు కోల్పోయి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని కార్యకర్తలు ధ్వజమెత్తారు. నా పేరు బుదిరెడ్డి సుబ్బారావు. ఊరుగుప్పుడి పక్క గ్రామం కృష్ణవరం అది. మరి నిన్న పాటంచెడు సూర్యచంద్ర మా మావయ్య నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఆరోపణలు
నిజాలు కాదు, అబద్ధాలే అతను పుట్ట. అతనితో నాకు కలిసి మేము రాజకీయంగా నడవడం జరిగింది. అతను ఎటువంటి వ్యక్తి అన్నదే మా అందరికీ తెలుసు, ముఖ్యంగా నాకు బాగా తెలుసు. మరి పదే 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 జ్యోతులు ఎవరు గారి మీద బడ్జెట్ మీద కానీ ఈ కాన్స్టిట్యున్సీ మీద అభివృద్ధి చేయడం లేదు అని చెప్పేసి పదే పదే విమర్శ చేస్తున్నాడంటే పత్రికా సోదరులకు మీకన్నా తెలిసి ఉండాలి, ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ అతని మీద పన్ను పడాలంటే ఒక జ్యోతులు ఎవరు విమర్శిస్తే సూర్యచంద్ర అనేవాడు ఎవడు అని చెప్పేసి నాయకులు పార్టీలు గుర్తిస్తాయి, పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పేసి అతను మెంటల్ గా ప్రిపేర్ అయిపోతున్నాడు. అందుకే పదే పదే ఈ అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి జరుగుతులేదా చూడలేదు అతనికి అన్ని తెలుసు. ఎందుకంటే అతను ఎమ్మెల్యే జ్యోతులు ఎవరు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అతను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎన్ని నిధులు తెచ్చాడు, ఆ గ్రామంలో ఎన్ని సిమెంట్ రోడ్లు పోసుకున్నాడు, ఎంత అభివృద్ధి చేశాడు. జ్యోతులు ఎవరంటే అభివృద్ధి ప్రదాత అని చెప్పేసి అతను నోటుతో అతనే పొగిడినటువంటి గత సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు అభివృద్ధి చేస్తా లేదని చెప్తున్నాడు. మరి ఇంకో గొప్ప విషయం ఏంటంటే పాపం మా ఎమ్మెల్యే గారిని జ్యోతులు ఎవరు గారు చిట్టాలని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందంట. అభివృద్ధి గురించి అడుగుతుంటే కూర్చొని ఎవరు గారు అని చెప్తాడట. మరి నీ చిట్టా ఏ పార్టీ దగ్గర ఉందా? బీజేపీ పార్టీ దగ్గర ఉందా నీ చిట్టా? నువ్వు బీజేపీ పార్టీలో కలుస్తానని వెళ్ళావే, ఏమన్నారు ఆ పార్టీ? ఈ బాగోతు మాకు అంతా తెలుసు, నువ్వు ఎన్ఆర్ఐ దగ్గర సొమ్ములు 10 కోట్లు 20 కోట్లు దండేసి నీ కొడుకుని డాక్టర్ చదివిస్తున్నటువంటి నీకు మొత్తం నీ చిట్టా అంతా తెలిసే బీజేపీ నువ్వు వద్దు అని చెప్పేసి బయటికి కట్టేసినటువంటి సందర్భం వాస్తవం కాదా? మరి అలాగే ఈ రోజు కొత్తగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ఉప్పిళ్ళుతూ మరి ఆ పార్టీ అధినేత కన్నుల్లో పడతారనో లేదా జిల్లా నాయకులు కనుసన్నుల్లో పడతారనో కొత్తగా ఆరోపణలు చేస్తున్నటువంటి నువ్వు జ్యోతుల నెహ్రూ గారు అవినీతి పరుడా, అధికార ప్రదాత అని నీకు తెలియదా అని సూర్యచంద్ర అని సందర్భంగా అడుగుతున్నారు. ఏ అవినీతి? ఈ నియోజకవర్గంలో ఆయన తెచ్చినటువంటి నిధులు కానీ, బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ మరి ఎక్కడ ఏ ఎమ్మెల్యే గారు కూడా చేయనటువంటి అభివృద్ధిని ఇక్కడ జ్యోతి నెహ్రూ గారు చేస్తుంటే నువ్వు మాట్లాడితే అవినీతి 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 దానికి హెడ్లైన్ పెట్టాడు. మళ్ళీ నువ్వు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ వాళ్ళు నిన్ను వద్దంటున్నారు. అంటే ఏంటి? నువ్వు మెంటల్ గా ఒక బుర్ర పాడైపోయినటువంటి రాజకీయ నాయకుడిగా నిన్ను గుర్తించే ఏ పార్టీ కూడా నిన్ను దరి చేరనివ్వడం లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాడు. కామారెడ్డి పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత నెల రోజులుగా పట్టణంలోని పలు కాలనీలలో తాళం వేసిన ఇంటి తాళాలను మరియు షాపుల తాళాలను పగలగొట్టి దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. తాజాగా పాత ఎస్పీఆర్ కాలనీలో నివసిస్తున్న సమీనా యొక్క తాళం వేసిన ఇంటి తాళాలను నిన్న రాత్రి పగలగొట్టి ఏకంగా బీరువానే దుండగులు ఎత్తుకెళ్లారు. దుండగులు బీరువాను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అదేవిధంగా దుండగులు కాలనీలో సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బీరువాలో దాచి ఉన్న 2 తులాల బంగారం, కొంత నగదు, ఇతర వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మడుమోలూరు సమీపంలోని వసంతాపురంలో వెలసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య పూజ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఎన్పి విక్రమ్ పాల్గొని హోమ యజ్ఞాదులు చేసి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి కుంభం పెట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పూజారి శివాజీ, బెజవాడ నవీన్, దుర్గా చౌదరి, సతీష్, శివరాజ్, బాల, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. श्री वामाजीनमावं श्री ज्येष्ठाजीनमावं रौद्रीनमावं कालजीनमावं कलविकरण्येनमावं मनोन्मन्ये नमः। ओम पुष्पार्चनं करिष्ये। ओम वामाजी नमः। ओम ज्येष्ठा ओम वामाजी नमः। ओम ज्येष्ठाय नमः। ओम रौद्रे नमः। ओम कालये नमः। ओम कलविकरण्ये नमः। ओम बलविकरण्ये नमः। पुष्पवान् प्रजावान् पशुमान् भवति एवं वेद योपामायतनं मे नमः। कालिका देवतायै नमः। श्री अंगाल परमेश्वरी देवतायै नमः। चतुर्वेदपारायणं कृत्यसूत्रपारायणं समर्पयामि। मंत्रपुष्पाणि समर्पयामि। జగిత్యాల జిల్లా మెట్పల్లి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సురభి శేఖరరావు తన మిత్రులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రేక్ దర్శనం చేసుకుని రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాలని ప్రార్థనలు చేశారు. నా పేరు శేఖర్రావు, జగిత్యాల జిల్లా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా గురుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారి సహకారంతో బ్రేక్ లెటర్తో ఇవాళ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కొన్ని కోరికలు కోరుకోవడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్లో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది. వారు చేసిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచడని కావున వారిని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికలు విజయవంతంగా పూర్తి కావడంతో గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్ శ్రీనివాస్కు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ దాదాపు 50 రోజుల పాటు ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో కృషి చేశారని పేర్కొన్నారు.